వాస్తవానికి అసలు కూటమిలో ఏం జరుగుతోంది? నిజంగా కోవర్టులను పసిగట్టలేకపోతున్నాడా చంద్రబాబు నాయుడు? కూటమిలో ఉన్నటువంటి కోవర్టులు కూటమిని దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుందా? వైసీపీకి ఎప్పటికప్పుడు కూటమికి సంబంధించినటువంటి సమాచారం చేరవేస్తుందా అనే దాని మీద ఇవాళ మన హాట్ టాపిక్. సో మన ఈ హాట్ టాపిక్లో పాల్గొనేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు, అలాగే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ట రామారావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి అజయ్ సజ్జా గారు మనతోటి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ మార్నింగ్ సార్ అందరికీ. ముందుగా అజయ్ సజ్జా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్ అజయ్ సజ్జా గారు. గుడ్ మార్నింగ్ రాజు గారు. సార్ చూస్తున్నాం మనం రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు. ఎందుకంటే నిన్న పేర్ని నాని గారు మాట్లాడిన సందర్భంలో కూటమిలో ఏం జరుగుతోంది, తనను అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో జరిగినటువంటి కాన్వర్జేషన్ కూడా ఆయన స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో అక్కడ ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశాలను కూడా ఆయన బాహటంగా చెప్పారు. చెప్పడం మంచిది కాదు అంటూనే ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇటీవల కాలంలో వైసీపీకి సంబంధించి గాలివీడి ఘటన కూడా చూసాం. ఆ తర్వాత కొన్ని చెదురుమదురు ఘటనలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అసలు ఏమంటారు అంటే ఇంకా కూడా వైసీపీ ఇంకా అధికారంలో ఉన్నాయనేటటువంటి ఆలోచనతో ఉన్నారా, లేకపోతే నిజంగా కోవర్టుల సహకారంతో వైసీపీ ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనుకోవచ్చా? నిజంగా టీడీపీలో కోవర్టులు ఉన్నారని మీరు భావిస్తున్నారా అజయ్ గారు? అంటే రాజు గారు, ఇక్కడ టీడీపీలో కోవర్టులు ఉన్నారా, ఇంకొక పార్టీలో కోవర్టులు ఉన్నారా అంటే బేసికల్ గా వీళ్ళు గడిచిన 5 సంవత్సరాలుగా వీళ్ళు రాజకీయం చేశారు. గడిచిన 5 ఏళ్లలో ఆయన పేర్ని నాని అనే ఒక వ్యక్తి మంత్రిగా కూడా పనిచేశాడు, ఐఎన్పిఆర్ లో మంత్రిగా పనిచేశాడు, సినిమాటిక్ మంత్రిగా పనిచేశాడు. సో అతనికి ఆ రోజు అక్కడ అతను చెప్పిన నిన్న అతను ప్రెస్ మీట్ చూసిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన, అక్కడ జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో అది మొత్తం నాకు క్లిస్టర్ క్లియర్ గా తెలుసు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అతనికి ఏ అధికారి సపోర్ట్ చేశాడో దాన్ని మనం పాయింట్అవుట్ చేయలేము. ఎందుకంటే ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు చాలా మంది కార్యకర్తల ఆవేదన ఏ విధంగా ఉంటుందంటే, కార్యకర్తలదే కాదు చాలా మంది రాష్ట్రంలో జనాభా ఆవేదన ఎలా ఉంటుందంటే, గతంలో ఎవరైతే ఇబ్బందులు పెట్టిన అధికారులు ఉన్నారో ఇంకా వాళ్ళని మీరు తొలగించలేదు, ఎందుకు వాళ్ళని కంటిన్యూషన్ చేస్తారని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనకు కనపడుతుంటుంది. కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి రాజు గారు, ఇప్పుడు ప్రభుత్వాలకి పనిచేసిన అధికారులు ఉన్నారు. వాస్తవం ఏ ప్రభుత్వాలని కొంతమంది అధికారులు ప్రభుత్వానికి ఇట్లా స్టెబాన్ గా నిల్చొని పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళని వచ్చి రాగానే వెంటనే మీరు గతంలో జగన్ కి పనిచేశారు కదా, లేకుంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి పనిచేశారు కదా, అంతకుముందు రోసయ్య గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి పనిచేశారు కదా, మిమ్మల్ని వెంటనే పిక్కుంటూ వెళ్ళిపోతామంటే రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ లో కూడా ప్రభుత్వ అధికారులు ఉండరు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వచ్చి రాగానే అధికారులు అందరినీ వెంటనే పీకేసేసి ఆ పొజిషన్స్ మళ్ళీ కొత్త వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకురావాలి, వెంటనే రిక్రూట్ చేసేదానికి కూడా మనకి కూడా ఉండాలి కదా సార్ కొంతమంది. వి నీడ్ సమ్ సపోర్ట్ సిస్టమ్ అక్కడ. సో అసలు ఈ అధికారులు ఎవరెవరైతే గతంలో ప్రభుత్వానికి పనిచేశారు, ప్రభుత్వ అధికారులు ప్రజలకి పనిచేయాలి కానీ ప్రభుత్వాలకు కాదు పనిచేయాల్సిందే. ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎవరైతే పనిచేశారో వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోబోతున్నాం. వాళ్ళని మీకు ఒక చిన్న తీగ లాగితే డొంక కదులుద్ది అంటారు రాజు గారు. అదే తీగను లాగింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ డొంక అంతా కదులుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రజలు కానీ, ఈవెన్ కూటమిలో ఉన్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ ఏంటంటే ఇంకా ఎప్పుడు అరెస్టు, ఓ స్త్రీ రేపురా అన్నట్లే ఉంది తప్ప ఇంకా అరెస్టులే జరగట్లేదు. అవి జరగకే కదా ఈరోజు రోజా గారు కానీ, పేర్ని నాని కానీ, ఇంకొకరు కానీ బయటకు వచ్చి విచ్చలవిడితనంగా మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. సార్ ఒక్కసారి అరెస్ట్ చేస్తే, నోటీస్ ఇచ్చి బయటికి పంపిస్తే మళ్ళీ అక్కడ కూడా మనమేగా బాధపడేది. ఈ కూటమి ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం తప్ప చేసేది ఏమీ లేదురా అని. సో ఆ పని చేయదలుచుకోవట్లేదు. రూట్స్ నుంచి లాగుతున్నాం. ఎక్కడ ఎవడైతే తప్పు చేశాడో, అవినీతి చేశాడో, ఏ విధంగా ప్రజల సొమ్మును దోచుకున్నాడో, ఏ విధంగా ప్రజల సొమ్మును దోచుకొని దాచిపెట్టుకున్నాడో ప్రతి ఒక్కరు కూడా చట్టబద్ధంగా శిక్షిస్తాం. అదే మాట మా యువ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా ఒక రెడ్ బుక్ చూపించి, ఈ రెడ్ బుక్ ని నేను రాజ్యాంగబద్ధంగానే వాడతా తప్ప రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి వాడను. ఎందుకంటే కక్ష సాధింపు కోసం అది రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్లన్నీ కూడా ఎందుకు రాశాను అంటే, ఎవరైతే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ప్రవర్తించి ప్రజాసొమ్మును దోచుకున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళనే మేము చట్టపరంగా శిక్షిస్తాం, న్యాయబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు ఎగ్జాంపుల్ రాజు గారు, నిన్న పేర్ని నాని గారు ప్రెస్ మీట్. గడిచిన 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ విధంగా మాట్లాడాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత హేళనగా మాట్లాడాడు, ఎంత ఇష్టానుసారంగా మాట్లాడాడు. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పని చేశాడు, దాన్ని నేను గౌరవిస్తాను. ఎందుకంటే అజయ్ గారు ఒక్కసారి మన పేర్ని నాని గారు మాట్లాడింది ఒక్కసారి వీడియో చూద్దాం ప్లీజ్ సార్. ఒకసారి ఆ పేర్ని నాని బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు.
కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. ఇక్కడ ఒక విషయం బాగా గమనించారు చూసాక సార్. ఇప్పుడు ఒకటి ఇక్కడ ఒకటి అజయ్ గారు, ఒకటి ఇక్కడ మనం ఏంటంటే చూడాల్సిన అంశము, సరే ఎవరున్నారు కోవర్ట్ అనే విషయాన్ని పక్కన పెడితే పేర్ని నాని గారు ఒక మాట అన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళని ఏందయ్యా తీసుకెళ్లి అరెస్ట్ చేసేది అని చెప్పేసి ఆయన మాట్లాడారు అనేటటువంటి ఒక అంశాన్ని ఆయన పదే పదే కోట్ చేసినటువంటి పరిస్థితి. సో గతంలో మనం చూసాం చాలా మంది లేడీస్ మీద, గతంలో అంటే 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైసీపీ హయాంలో చాలా మంది మీద కేసులు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ మీద అయితే 12 కేసులు పెట్టారు. అలాగే నారాయణ కూతురు వాళ్ళ వైఫ్ మీద అనేక కేసులు పెట్టినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. సో ఫ్యామిలీసే కాదు, టీడీపీలో ఉన్నటువంటి అనేక మంది మహిళల మీద, జనసేనలో ఉన్నటువంటి వీర మహిళల మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ మనం పేర్ని నాని గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి చంద్రబాబు నాయుడు గారి హుందాతనాన్ని అంగీకరించారు అనుకోవచ్చా మనం? అంటే ఒకటి రాజు గారు, ఇక్కడ పేర్ని నాని గారు చాలా తెలివిగా మాట్లాడాడు. ఆయన ఒక డైవర్షన్ ఫ్రమ్ పాలిటిక్స్. ఈ రోజు మనం దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం? ఆయన ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఆడవాళ్ళ మీద మనం కక్ష సాధింపు చర్యలు వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంటయా, మీకు ఏమైనా మైండ్ చెడిందా, పక్కకి వెళ్ళిపోండి అని లేసి వెళ్ళిపోయాడని నేను మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు పేరుని జయసుధ గారి మీద కేసు ఎవరు పెట్టారు, ఆవిడ పేరు ఎందుకు వచ్చింది అసలు దాంట్లోకి? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు పేరు చేర్చలేదు కదా. ఆ గూడౌన్ ఎవరి పేరు మీద ఉందండి? పేరుని జయసుధ గారి పేరు మీద ఉంది. ఈ రోజు ఆ గోడౌన్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరు మీద ఫస్ట్ కేసు ఎక్కడి నుంచి మొదలవుతుంది సార్ రాజు గారు? ఇప్పుడు ప్రైమ్ ఆఫ్ కేసు ఎక్కడి నుంచి మొదలవుద్ది? గోడౌన్ ఎవరి పేరు మీద ఉంది, గోడౌన్ ఎవరు తాలూకా ఉంది, ఈ గోడౌన్ ఎవరి కింద నడుస్తుందనే కదా. ఆ పేరు ఎవరి కింద ఉంది? పేరు జయసుధ గారి పేరు. ఆ జయసుధ గారి పేరు పెట్టించింది ఎవరు? ఆ రోజు మంత్రి ఉన్న పేర్ని నానియే కదా. ఈ రోజు పేర్ని నాని గారిని జయసుధ గారు, పేర్ని నాని గారు మీరు మంత్రిగా ఉన్నారు, మన అబ్బాయి విదేశాల్లో చదువుకొని బయటకు వస్తున్నాడు, ఆడి పేరు మీ పేరు వద్దు, నా పేరు పెట్టండి అని ఆవిడ చెప్పిందా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ మీద కక్ష సాధింపేంటాయా, మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా, కావాలంటే పేర్ని నాని గండి వేసేయండి, లేకపోతే వాళ్ళ కొడుకుని వేసేయండి అంటే వేసేయండి అంటే అర్థం ఏంటో తెలుసా రాజు గారు? ఇక్కడ పేర్ని నాని కూడా తప్పు చేయలేదు, పేరుని కిట్టు కూడా తప్పు చేయలేదు, మీకు వాళ్ళ మీద కక్ష కాబట్టి వాళ్ళు వేసేయండి. ఇప్పుడు అంటే ప్రజలు పిచ్చోళ్ళ, నీ గూడెంలో నీ భార్య గారి పేరు మీద ఉన్న గూడెంలో బియ్యం అడ్డదారుల్లో మీరు దాచిపెట్టుకొని వాటిని అడ్డదారుల్లో అమ్మకదబ్బాలని మీరు ట్రై చేసి ఈరోజు ఆవిడ పేరుని బదనాం చేసింది ఎవరు? అసలు నిన్ను కట్టుకున్న పాపానికి ఈరోజు నీ భార్య సిగ్గుతోట తలదించుకుంటుంది. పేర్ని నాని గుర్తుపెట్టుకో ఆ విషయాన్ని నువ్వు. ఈరోజు ఒక పేర్ని నాని గారే కాదు రాజు గారు, ఇక్కడ ఆ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరండి? కొడాలి నాని. ఈ రోజు అందరూ మాట్లాడతారు చూసినారా, ఏమైపోయాడు కొడాలి నాని, ఏమైపోయాడు పేర్ని నాని, ఏమైపోయాడు వంశీ, ఎందుకు అరెస్ట్ చేయట్లేదని. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ లోకి వెళ్ళి సీజ్ ద షిప్ అని అక్కడ యుద్ధం మొదలు పెట్టాడు, అక్కడ తేగలు లాగితే రాష్ట్రంలో ఆ రోజు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఒక సన్న బియ్యం సన్నాసి ఎవడైతే ఆ రోజు ఉన్నాడో అక్కడ స్టార్ట్ అయితే కొడాలి నాని దగ్గర నుంచి, పేర్ని నాని దగ్గర నుంచి, ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర నుంచి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీలో అధికారంలో ఉన్న ప్రతి ఒక్కడు ఎవడైతే దీనికి అటాచ్ అయి ఉన్నాడో ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షిస్తున్నాం. ఈ రోజు ప్రజలందరికీ కూడా ప్రైమ్ లైన్ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, పేర్ని నాని ఎంత డొంకత్రుడుగా మాట్లాడి ఎంత డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడాలన్నా సరే, ఈ రోజు పేర్ని నాని నువ్వు కట్టుకున్న నీ భార్యని ఈ రోజు కేసులో ఇరికించింది నువ్వు. ఈ రోజు నీ మీద ప్రత్యక్షంగా కక్ష సాధింపు చర్యలేమి కూటమి ప్రభుత్వం చేయట్లేదు. ఒక్క విషయం గమనించుదాం రాజు గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే ఈ 7 నెలల ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినా సరే, ఈవెన్ లోకేష్ గారు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళినా సరే, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు 1వ తారీఖు నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చినా సరే, ఎక్కడన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆయన కుటుంబం గురించి కానీ, లేకుంటే గతంలో పనిచేసిన మంత్రుల గురించి కానీ, వాళ్ళ కుటుంబాల గురించి కానీ ఎక్కడన్నా మాట్లాడితే మనం విన్నావా? ఎందుకు వినామంటే అది మా సంస్కారం. మమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయమని తప్ప పక్కింటోడి భార్యల గురించి, పక్కింటోడి జీవిత చరిత్ర గురించి మాట్లాడమని కాదు. ఆ సంస్కారం వాళ్ళకి లేదు. కానీ ఈ రోజు నేను వచ్చి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో గౌరవిస్తా, ఆయన మాట్లాడాడు కాబట్టి అంట. నువ్వు గౌరవించేదేంటి? అసలు నువ్వు గౌరవించేదేంటి? ఇంకా ప్రపంచమే ఆయన గౌరవిస్తుంది. ఈ రోజు నిన్ను కట్టుకున్న నీ భార్య నీ ముఖం మీద కాండ్రించి చూపింది. ఇప్పుడు
గడిచిన 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు పేరుని సుధాకర్ ఎవరికైనా తెలుసా అండి రాజు గారు? మనకి తెలియదు కదా. ఈ రోజు ఎందుకు తెలిసింది? ఈ రోజు ఆవిడ పేరు బయటకు ఎందుకు వచ్చింది? సిగ్గులేని తనంగా నువ్వు కదా ఆ గొడవలకు ఆవిడ పేరు పెట్టింది, ఆ గొడవలు అక్రమంగా బియ్యం తరలించింది, ఆ గొడవలు అక్రమమైన పనులు చేద్దాం అనుకున్నది. నీ వల్ల ఈ రోజు నీ భార్య అవమానించబడింది. గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపడుచును వీళ్ళు హింసించారు, అవమానించారు. ఈ రోజు కట్ చేస్తే చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా అవమానించే పద్ధతిలో వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేశారు. అందుకే ప్రజలు చెప్పిచ్చి కొడితే మూల కూర్చున్నారు. ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వాలు చిచ్చులు పెట్టాలా లేకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చిచ్చులు పెట్టాలని చెప్పేసి పనికి మళ్ళీ సొల్లు తప్ప ఇంకేమైనా ఉందా సార్ ఇందులో? ఓకే ఓకే రైట్. వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రామారావు గారు. సో మొత్తానికి నాని గారు మాట్లాడారు, నాకు పూర్తి సమాచారం ఉంది అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆడవాళ్ళ మీద కేసులు ఎంత పెట్టేది అని చెప్పేసి ఆయన కూడా కొంత అసహనం కూడా ప్రదర్శించారని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మీ హయాంలో కూడా అనేక మంది లేడీస్ మీద కేసులు పెట్టారు, అంటే కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు పక్కన పెడితే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల భార్యల మీద కూతుర్ల మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో దీన్ని ఏ విధంగా మనం అనుకోవచ్చండి రామారావు గారు? పేర్ని నాని గారు మాట్లాడిన దాంట్లో వక్ర భాష్యం ఎందుకు ఎదుగుతున్నారో అర్థం కావట్లేదు. పేర్ని నాని గారు ఏం మాట్లాడారంటే ప్రభుత్వం ఏదైతే మహిళల పట్ల ఎందుకు కేసులు పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తుందని మాట్లాడింది మంచిదే కదా, మంచి మాట ఆయన చెప్పి